నిరుద్యోగుల బలం ఎంతమంది రాబోతున్నారు? మేము ఎంతమందిని చెప్పలేము. రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. యావత్ అందరి కడుపు కాలుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు ఓపిక లేదు. ఏ నిరుద్యోగైనా చూస్తారు, టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాతనే కదా తిరగబడతారు. ఖచ్చితంగా గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూడబోతున్నారు. సో మనతో పాటు ఇంకొక నిరుద్యోగి రవి గారు ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్కారం అన్న. సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు అన్న? 3 years అన్న. 3 years. సో ఎట్లా అనిపిస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్స్ లేవు, నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. సో మళ్ళీ Feb 4th ఒక ధర్నా చేయబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఏం చేయబోతున్నారో, ధర్నా ఎందుకు చేస్తారు, ఈ నోటిఫికేషన్ వస్తలేవు కదా. సో ఇంటి దగ్గర నుంచి ఎట్లా ఒత్తిడి ఉంది, మీ చదువు ఒత్తిడి ఎట్లుంది అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనిపైన? నిజం చెప్పాలి అన్న, అసలు ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లయితే ఉందో ఆ గవర్నమెంట్లో మాకు సరైన నోటిఫికేషన్ లేదు. సరే ఆ టైంలో ఎలక్షన్ ముంగట ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు, అది ఎటు కాకుండా ఇచ్చిన నోటిఫికేషను. అదే టైంలో మేము ఆ నోటిఫికేషన్ గురించి ఫైట్ చేస్తుంటే అదే రోజు మాతో సీఎం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ మాతో కలిసి ఉద్యమాలు చేయించిండు. ఓకే, మీరు చూస్తుంటే ప్రెస్ క్లబ్లో ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఉంటుంది, అక్కడ మీరు ఫైట్ చేయండి. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు 2 lakhs ఒకే సంవత్సరంలో నోటిఫికేషన్ ఇస్తాను. దాంతోపాటు ఏదైతే ఈ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో అన్ని రద్దు చేసి మీకు అతిపెద్ద భారీ నోటిఫికేషన్ ఇస్తాను, అందులో మీరు అందరు వెళ్ళిపోవచ్చు అని ఒక అంశం తీసుకొచ్చిండు. అది నిజమే కదా, మేము కూడా సీఎం సార్ని నమ్మినాం, అది నిజమే, సపోర్ట్ చేద్దాము, ఫైట్ చేద్దాము అని చెప్పి నిజం చెప్తున్నా. ఎలా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంని ఎవరు నమ్మలేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్మలేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నమ్మలేదు, ప్రైవేట్ వ్యక్తులు నమ్మలేదు. కేవలం పడిపోతున్న ఒక కాంగ్రెస్ జెండాను మా భుజంపై ఎత్తుకొని మా జీవితాన్ని ప్రాణం పెట్టి గత ప్రభుత్వంతో ఫైట్ చేసి ఎన్ని కేసులు అయినా బెదిరించిన అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా గవర్నమెంట్లో తీసుకురావాలని మేము ఫైట్ చేసినామన్న. ఎంతలా అంటే మమ్మల్ని ఒక్కొక్కరు బెదిరించరు, వీళ్ళ సైడ్ ఎవరు లేరు. ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా అంత సిన్సియర్గా వర్క్ చేయకపోవచ్చు గ్రౌండ్ లెవెల్లో, అంతగానో ఫైట్ చేసినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా అన్న, భారతదేశంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇవ్వనంత నోటిఫికేషను, మాకు ఈ నోటిఫికేషన్ సరిపోతలేదు, ఈ నోటిఫికేషన్ మాకు వద్దు అని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ధర్నాలు చేస్తారని అన్నాడన్న సీఎం సార్. ఎక్కడైనా ఉందన్న మేము నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేసినామా అన్న? నోటిఫికేషన్ కావాలని మేము ధర్నాలు చేస్తుంటే మీరు నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తాను ఎలా అబద్ధ ప్రచారం చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోసిరానంటారా? నమ్మించి గొంతు కోసం కాదు, ముంచేసిండు. ఎట్లా అంటే తడిగుడ్డతో